బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్లౌడ్ విభాగంలో డిజైన్ సంబంధిత రంగాల్లో పనిచేసే 100 మందిని ఈ వారం తొలగించినట్లుగా సిఎన్బిసి వెల్లడించింది. వీరిలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ బృందం, ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ టీంలో సభ్యులు అధికంగా ఉన్నారు. వీరు వినియోగదారుల తీరును డేటా, సర్వేలు, రీసెర్చ్ ఆధారంగా విశ్లేషించే రోజులో పనిచేస్తున్నారు. వీరిచ్చే సమాచారం ఆధారంగా గూగుల్ ప్రోడక్ట్లను డిజైన్ చేస్తుంది. దీంతో పాటుగా కొన్ని రకాల క్లౌడ్ డిజైన్ టీంలను సగానికి కుదించినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా అమెరికన్లే ఉన్నారు. ఇక మిగిలిన వారిని ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమించింది. ఇక కృత్రిమ మేధలో కీలకంగా మారేందుకు గూగుల్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్లు విధించారు. గత నెల జెమినీ, ఏఐ, యుఫ్యూ విభాగాల్లో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్ సిబ్బందిని గూగుల్ తొలగించింది. ఈ చర్యలతో ఆ సంస్థలోని చాలామంది సిబ్బందులు ఉద్యోగ భద్రత, తక్కువ వేతనాలు వంటి వాటిపై ఆందోళన చెందుతున్నారని వైడ్ సంస్థ కథనంలో పేర్కొంది. అయితే ఉద్యోగులు పని వాతావరణంపై మేనేజ్మెంట్ ప్రశ్నించినందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఏడాది ప్రారంభంలో క్లౌడ్ విభాగంలో సిబ్బందిని గణనీయంగా తగ్గించింది. ఇక మూడో వంతు మధ్యస్థాయి మేనేజర్లను తొలగించింది గూగుల్ సంస్థ. చిన్న టీంలను పర్యవేక్షించేవారు ఈ జాబితాలో ఉన్నారు. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, కార్యకలాపాలను దారిలోకి తీసుకురావడానికి ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. 2024 డిసెంబర్ నాటికి లేఆఫ్ల తర్వాత 1,83,323 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. భారీగా ఉద్యోగులను తీసివేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. క్లౌడ్ విభాగంలో డిజైన్ సంబంధిత రంగాల్లో పనిచేసే 100 మందిని ఈ వారం తొలగించినట్లుగా సిఎన్బిసి వెల్లడించింది. వీరిలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ బృందం, ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ టీంలు సభ్యులు అధికంగా ఉన్నారు. వీరు వినియోగదారుల తీరును డేటా, సర్వేలు, రీసెర్చ్ ఆధారంగా విశ్లేషించే రోల్స్లో పనిచేస్తున్నారు. వీరిచ్చే సమాచారం ఆధారంగా గూగుల్ ప్రోడక్ట్లను డిజైన్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని రకాల క్లౌడ్ డిజైన్ టీంలను సగానికి కుదించినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి అత్యధికంగా అమెరికన్లే ఉన్నారు. ఇక మిగిలిన వారిని ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమించింది గూగుల్. ఇక కృత్రిమ మేధలో కీలకంగా మారేందుకు గూగుల్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్లు విధించారు. గత నెల జెమినీ, ఏఐ,
విభాగాల్లో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బందిని గూగుల్ తొలగించింది. ఈ చర్యలతో ఆ సంస్థలోని చాలామంది సిబ్బందిలో ఉద్యోగ భద్రత, తక్కువ వేతనాలు వంటి వాటిపై ఆందోళన చెందుతున్నారని వాయిడ్ సంస్థ కథనంలో పేర్కొంది. అయితే ఉద్యోగులు పని వాతావరణంపై మేనేజ్మెంట్ను ప్రశ్నించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే క్లౌడ్ విభాగంలో సిబ్బందిని గణనీయంగా తగ్గించింది. ఇక మూడవ వంతు మధ్యస్థాయి మేనేజర్లను తొలగించింది గూగుల్ సంస్థ. చిన్న టీంలను పర్యవేక్షించేవారు ఈ జాబితాలో ఉన్నారు. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, కార్యకలాపాలను ఓ దారిలోకి తీసుకురావడానికి ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. 2024 డిసెంబర్ నాటికి లేఆఫ్ల తర్వాత 183,323 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. భారీగా ఉద్యోగులను తీసివేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.